హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జస్ట్ ఇప్పుడే సుహాస్ అండ్ మాళవిక, మనోజ్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన 'ఓ బామ అయ్యోరామ' మూవీకి వెళ్ళొచ్చా. ఎలా ఉంది అండ్ నాకు నచ్చిందో లేదో చెప్పే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంక మూవీ విషయానికొచ్చేస్తే నాకైతే అంతేం నచ్చలేదు భయ్యా. ఎప్పుడో కరోనాకు ముందుండే బేసిక్ టెంప్లేట్ ప్యాటర్న్‌గా ఉంది మూవీ ఫ్లో అంతా. ఎలా చెప్పాలంటే హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ, మధ్యలో కట్టు సాంగ్, ఒక ఎమోషనల్ సెంటిమెంట్ సీను, అక్కడక్కడ అవసరం లేని చోట కూడా కామెడీ, లాస్ట్‌లో ఒక ఎమోషనల్ సాంగు, క్లైమాక్స్‌కి హ్యాపీ ఎండింగు. శుభం. అలానే అనిపించింది భయ్యా నాకైతే. మీకు నచ్చుతదనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ మూవీస్ ఇంక మీ ఇష్టం. నెక్స్ట్ స్టోరీ విషయానికొచ్చేస్తే చిన్నప్పుడే అమ్మని దూరం చేసుకున్న హీరో పెద్దయ్యాక తన అమ్మ లాంటి అమ్మాయి తన లైఫ్‌లోకి వచ్చాక ఏం జరిగిందన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మాక్సిమం అన్ని స్టోరీ లైన్స్ ఇలాగే ఉంటాయనుకోండి. కానీ అక్కడొచ్చే సీన్‌లు, చెప్పే డైలాగులు, హీరో ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఎక్కడో చూసామనే ఫీలింగ్ ఉంటది. అప్పటికప్పుడు కరెక్ట్‌గా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి జరిగిందంతా హీరోకి చెప్పడం లాంటివి సీన్స్, ఇలాంటివన్నీ చూసినవే. ఇలాంటివి చాలా సీన్‌లున్నాయి మూవీ మొత్తం. కానీ ఒక్క విషయం, కట్టు సాంగ్స్ వచ్చిన ఒక 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ సుహాస్ డాన్స్ మూవ్స్ కూడా బాగున్నాయి. హీరో క్యారెక్టర్‌ని 2 క్యారెక్టర్స్‌కి లింక్ చేయడానికి ట్రై చేశారు. ఒకటి అమ్మ, ఇంకొకటి మన బామ. బామ పోర్షన్స్ అన్నీ బానే ఉన్నాయి గానీ అమ్మ సెంటిమెంట్ సీన్స్ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు. మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న విధానం బావుంది. అండ్ మాళవిక కూడా చాలా బాగా ఫుల్ ఆఫ్ చేసింది ఆ క్యారెక్టర్‌లో. తన క్యూట్ ఫేస్‌తో చెప్పే స్టోరీస్ అండ్ ప్రాంక్‌లు చాలా వరకు బానే వర్క్ అయ్యాయి. ఆలీ గారు అండ్ సుహాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగున్నాయి అనిపించింది. కానీ ఎక్కడో చూసాననే ఫీలింగ్ కొడతానే ఉంది మూవీ చూస్తున్నంత సేపు. పెర్ఫార్మన్సెస్ అవి బాగున్నాయి. అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ అవి కూడా బానే ఉన్నాయి అనిపించింది. మర్చిపోయానండి, సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటది. అదైతే నాకు అస్సలు వర్క్ అవ్వలేదు. ఏంటో ఆ పాత హీరోయిన్స్‌ని తీసుకొచ్చి ఒక 2, 3 సెంటిమెంట్ సీన్‌లు పెట్టేస్తే చాలనుకుంటున్నారు. కానీ అస్సలు ఇంపాక్ట్ ఉండట్లేదు ఆ క్యారెక్టర్స్‌కి గాని, ఆ సీన్స్‌కి గాని. ఇంకా టెక్నికల్‌గా అయితే సినిమా ఫోటోగ్రఫీ బావుంది. బీజీఎం అయితే ఓకేగా అనిపించింది. 2 సాంగ్స్ అయితే బావున్నాయి. ఒకటి టైటిల్ సాంగ్ అండ్ ఇంకోటి గల్లీ స్టెప్ సాంగ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే సుహాస్ గారు ఎప్పట్లానే బానే చేశారు. మెయిన్‌గా మాళవిక యాక్టింగ్ అయితే బావుందనిపించింది. ఆలీ గారు జస్ట్ ఓకేగా అనిపించారు. ఫైనల్‌గా చెప్పాలంటే మీకు పాత చింతకి తొక్కుడు పచ్చడి అంటే ఇష్టం అనుకుంటే వెళ్లి చూడొచ్చు. మై రేటింగ్ ఈస్ 2.25 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్. జై హింద్.